వెల్కమ్ టు ఏ స్టార్ న్యూస్ తెలుగు. నా పేరు హారిక. నేటి వార్తా ముఖ్యాంశాలు. ప్రజలకు న్యాయం జరిగేటట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ యజమాన్య హక్కు చట్టం 27/2023 రద్దు చేయాలని కోరుతూ అనకాపల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు దీక్ష చేపట్టారు. భూ సమస్యల కారణంగా నిలిచే రెవెన్యూ పరిధిలోకి భూ హక్కులు నిర్ణయించే చట్టాన్ని ఏర్పాటు చేయడం చాలా అన్యాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ సాయి లక్ష్మణ్, సెక్రటరీ శ్రీనివాస్, కుమార్, రమణ, రాంప్రసాద్, గోవిందరాజు, జోగారావు, రామచంద్రరావు, రాజశేఖర్, లీలా, కుసుమ, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ద్వారా న్యాయస్థాన పరిధిలో కాకుండా భూ యాజమాన్య హక్కులన్నింటినీ కూడా రెవెన్యూ పరిధిలో తీసుకువెళ్ళి అక్కడ డిప్యూటీ తహసీల్దార్ స్థాయి ఉద్యోగి, రాష్ట్ర ప్రభుత్వం నియమించబడిన ఉద్యోగి ద్వారా ఆ భూములపై సంక్రమించే హక్కులని, వాటి నిర్ణయాలను నిర్ణయించే పరిస్థితి, అధికారాన్ని వాళ్ళకే కట్టబెట్టి న్యాయస్థానాలను తొలగించడం జరిగింది. ఈ విధమైన ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు ఎందుకు తీసుకొచ్చాయో వాళ్ళకి ఇప్పటివరకు కూడా ప్రజలకైతే తెలియజేయడం జరగలేదు. మీ అందరికీ తెలుసు, మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ సుమారు 80% ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడుతున్న వారు నిరక్షరాస్యులు. మరి వాళ్ళకి ఈ చట్టాలపై ఏమాత్రం అవగాహన లేకుండా పోతే, ఇందాక మా సోదర మిత్ర న్యాయవాదులు కొంతమంది చెప్పారు, 30 రోజుల్లో యాజమాన్య హక్కు పేర్లు కానీ మార్పులు జరిగినట్లయితే ఆ 30 రోజుల్లో దాన్ని కానీ తహసీల్దార్ దృష్టిలో కానీ కలెక్టర్ గారి దృష్టిలో కానీ పెట్టకపోతే ఎవరి పేరునైతే ఆ భూమి బ్రహ్మదైందో వాళ్లే ఆ భూమికి సంపూర్ణ హక్కుదారులుగా ఉంటారు. ఇక మరి ఆ భూమిపై ఆ హక్కును మార్చే అధికారం మరి ఎవరికీ లేదు. ఇలాంటి చట్టాలను తీసుకొచ్చినట్లయితే ఏ వ్యక్తికి ఈ చట్టం 30 రోజుల్లోనే తమ యాజమాన్య హక్కుల గురించి, మార్పుల గురించి అడగాలి అనే జ్ఞానం ఉంటుందో ఒక్కసారి ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలా తెలియలేని పరిస్థితుల్లో చట్టంలో హక్కులను మార్చి భూములను తీసుకువెళ్ళిపోయి ఇతరులకు ఇచ్చేస్తే మన తాలూకా జీవనోపాధి పరిస్థితి ఏమిటి? సన్నకారు రైతులు కానివ్వండి, బడుగు బలహీన వర్గాలకు చెందిన రైతులు కానివ్వండి, వాళ్ళ తాములుగా భూములను కోల్పోయే పరిస్థితి వస్తే ఇప్పటికే ఈ రాష్ట్రాలు రెండు విధాలుగా ముక్కలైపోవడంతో రియల్ ఎస్టేట్ పేరుతో భూ కబ్జాదారులు ఎక్కువైపోయారు. ఇప్పుడు ఇలాంటి చీకటి చట్టాలు కానీ వచ్చినట్లయితే, వీటి అమలు కానీ జరిగినట్లయితే ఇక నిజంగా భూమికి హక్కుదారులైన వాళ్ళు తమ తాలూకా భూములను, ఆస్తులను వదులుకొని శంకరగిరి మాంజలు పట్టిపోవాల్సింది తప్ప ఈ ప్రభుత్వ పరిపాలన కానీ ఈ రాష్ట్రంలో, దేశంలో కానీ బతికే అవకాశం ఎవరికీ లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ చీకటి చట్టం గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మా న్యాయవాది మిత్రులు మా స్వార్థం కోసమో, కేవలం మా మనుగడ కోసమో చేస్తున్న ఉద్యమం కాదు. ప్రజలకు మార్గదర్శకంగా ఉండవలసిన ఉద్యమం. ఒక పవిత్రమైన వృత్తిలో ఉన్న మేము ఆ బాధ్యత మేము తీసుకొని మీ ముందు మేము నిలబడి ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం. దయచేసి ప్రజలందరూ కూడా సహృదయంతో ఎందుకు మేము ఉద్యమం చేస్తున్నామో మీరు తెలుసుకొని మీ తాలూకా సంపూర్ణ సహాయ సహకారాలను మాకు అందించి తప్పనిసరిగా ఈ ఉద్యమంలో మేము కృతకృత్యం అయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేసుకునేంత వరకు కూడా మా ఉద్యమం కొనసాగుతుంది. దానికి మీరందరూ సహకరించండి. మీ సహాయ సహకారాలన్నీ కూడా మేము ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్ళి మీ తరఫున మేము పోరాటం చేస్తాం. దీంట్లో మీకేమీ పైసా ఖర్చు ఉండదు. కేవలం మేము అడిగేది మిమ్మల్ని మీ తాలూకా సహాయ సహకారాలు మాత్రమే. మిగతా కార్యక్రమం అంతా కూడా ఎంత ఖర్చైనా, ఏ న్యాయస్థాన పరిధిలోనైనా ఈ చట్టాలను మేము ప్రతిఘటించి ప్రజలకు న్యాయం జరిగేదాకా మా ఈ పోరాటం కొనసాగుతుందని, అంచెలంచెలుగా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఈ ప్రజలు సహకరిస్తే ఇంకా ఈ పోరాటాన్ని ప్రజాస్వామ్యబద్ధంగానే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారిని కూడా స్వయంగా కలిసి ఈ తాలూకా చట్టం వలన జరిగే నష్టాన్ని, ప్రజలకు కలిగే కష్టాన్ని, నష్టాలను కూడా వారి దృష్టిలో పెట్టడం జరుగుతుంది. రద్దు చేయాలి